అని రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగెక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏం చిల్లర మాటలు, నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అయితా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. స్పీకర్ గారు